నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. వృశ్చిక రాశి వారికి శని వక్రగతి రీత్యా ఈ 138 రోజులు ఎలా ఉండబోతోందండి? తప్పకుండా అమ్మా. వృశ్చిక రాశి వారికి సుమారుగా కొన్ని సంవత్సరాల నుండే బాలేదు అని అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏదేమైనప్పటికీ కూడా ఈ 2025 కూడా మొత్తం తినేసింది. సుమారుగా అసలు ఈ 2022, 23, 24, 25లో లాస్ అయినటువంటి డబ్బులు వీళ్ళు ఈ 2020 ముందు సంపాదించుకున్న డబ్బులు 2022, 23లో మొత్తం లాస్ అయిపోయింది. అది భూమి మీదనా లేదా స్టాక్ మార్కెట్, వీళ్ళకి ఏంది అంటే ఈజీ మనీ అంటే బాగా ఇష్టం. ఈ వృశ్చిక రాశి వారికి ఈజీ మనీ ప్లస్ సీక్రెట్ మైండ్ సెట్. మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొంతమేర వీరి గృహానికి సంబంధించింది, భూమికి సంబంధించింది, లైక్ అంటే గత కొంతకాలం నుంచి మేము భూమి అమ్మాలనుకుంటున్నాం, అమ్ముడు పోవటం లేదు, అమ్ముడు పోతుంది. పలానా దగ్గర అపార్ట్మెంట్ ఉంది, అమ్మాలి అనుకుంటున్నాం, అమ్ముడు పోతుంది. పలానా మా ఇల్లు ఉన్నది, ప్రాపర్టీ, దీన్ని సేల్ చేయాలి అనుకుంటున్నాం, సేల్ అవుతుంది. లైక్ సో ఈ శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి అనేటువంటిది వీరికి కొంత యోగాన్ని తెచ్చిపెడుతుంది. 100కు 200% ఎక్కువ ఇబ్బంది పడకండి. గత కొన్నేళ్ల నుంచి చూస్తున్నాం, చెప్తున్నారు, మాకు ఏ పని అవ్వట్లేదంటే నీ వ్యక్తిగత జాతకరీత్యా చెక్ చేసుకోవాలి కదబ్బా. ఏదైనా ఉంటే ఖచ్చితంగా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. ఇదే వృశ్చిక రాశి వారు ఇదే టైంలో కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. కనుక మనకు మన వ్యక్తిగత జాతకము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కనుక గోచారం, గ్రహచారం అనేటువంటిది రెండు వేరు వేరు, రెండు కూడా రెండు కళ్ళ లాంటివే. మొన్న ఒకరు వచ్చి, గురువుగారు అసలు గోచారం చూడాలా, పేరు చూడాలా, నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూడాలా అని అడుగుతాడు. సో వారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి 20 నిమిషాలు పట్టింది నాకు. కనుక విషయం ఏమిటి అంటే ఈ యొక్క నరఘోష, నరబాధ, శత్రుబాధ, ఎవరో మాకేదో చేయించారు, వీటన్నిటికీ అధిపతే శనైశ్వరుడు. ఈ పీరియడ్లోనే మనకు అలాంటి ఆలోచనలు వస్తాయి. కనుక ఏం కంగారు పడాల్సిన పని లేదు. ఇందుకు తోడు గురుబలం లేకపోవడం, అష్టమ గురువు, ఇవన్నీ ఇబ్బందులు ఉంటుంది. కనుక ఇప్పుడు ఏమిటి మనకు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అప్పు పుట్టడము, శత్రువులపై విజయము అని చెప్పుకోవచ్చును. కొంత కొన్ని పనులు మనకు ముందుకు వెళ్ళేటువంటి యోగం ఏర్పడబోతుంది. ఖచ్చితంగా పలానా పని గురించి నేను ఎదురు చూస్తున్నా, ఇది అవ్వట్లేదు, ఖచ్చితంగా ముందుకు వెళుతుంది. ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ చాలా ఉంది. వివాహ ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి అది సఫలీకృతం అవుతుందా? 100కు 200% సఫలీకృతం అవుతుంది. అయితే ట్రై చేయొచ్చు, ఒకవేళ ఈ పీరియడ్లో కూడా ట్రై చేయొచ్చు, సెట్ అవుతుంది. రైట్. ఉద్యోగం లేని వాళ్ళకి వచ్చే పరిస్థితి ఉంటుందండి? ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడము, కోర్టు సంబంధిత ఏమైనా ఉంటే విజయం వీరిదే అనేటువంటి విధంగా కూడా కనబడుతుంది. ఆరోగ్యం ఎలా ఉంటుందండి? ఆరోగ్యానికి సంబంధించింది బీపీ రిలేటెడ్ కానీ, షుగర్ రిలేటెడ్ కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం కానీ ఉండే ఛాన్స్ ఉంది. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సంతాన ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉందా? కష్టం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో డిసెంబర్ వరకు ఆగాల్సి ఉంటుంది. రైట్. అయినప్పటికీ అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలు ఉండటం కోసం శనైశ్వరుడికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వృశ్చిక రాశి వారండి? ఇక్కడ ఈ రాశి ఆ రాశి అనేటువంటిది కాకుండా 12 రాశులలో మనకు శనైశ్వరునికి సంబంధించినటువంటి ఒక వక్ర దృష్టి అనేటువంటిది, వక్ర దృష్టి అనగానే కేవలం మనకు వెనక భావము అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అనేటువంటిదే కాకుండా ఒక బంతి అనేటువంటిది నేల మీద కొడితే అది ఎంత ఫాస్ట్గా కిందికి వెళ్ళి అంతకంటే డబల్గా పైకి వస్తుంది. కనుక శనైశ్వరుడు ఉన్నటువంటి భావం నుండి వెనక భావాన్ని ఏ విధంగానైతే చూస్తున్నాడో అంతే ఫాస్ట్గా దాని ముందు భావాన్ని కూడా చూస్తాడు. సో ఉదాహరణకు ఇప్పుడు ధనస్సు అనుకుంటే, ధనస్సు వారికి 4వ భావంలో ఉన్నాడు. 4వ భావం నుండి 3వ భావాన్ని చూస్తూ ఎట్ ద సేమ్ టైం పంచమ భావాన్ని కూడా చూస్తాడు. కనుక ఓవరాల్గా ఒక ధనస్సు ఇది అని కాదు, మకరం కానీ, కుంభం కానీ, మీనం కానీ, మేషం కానీ, ఎవ్రీథింగ్ ఏ రాశి వారైనా కూడా ఖచ్చితంగా శనైశ్వరునికి సంబంధించినటువంటి
కుదిరితే మీ స్తోమత మేరకు ఏదైనా ఒక హోమము కానీ, ఎందుకంటే ఇప్పుడు రేపటి కాలంలో మనకు ముందు శనైశ్వరుడు వెళ్ళేటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. వక్ర దృష్టి అనేది మనకు ఈ యొక్క జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకే ఉంటున్నది. ఇందులో చివరి 2 నెలలు చాలా డేంజర్ జోన్లో ఉంటుంది ఖచ్చితంగా. కనుక కుదిరితే చండీ హోమం కానీ, ఇప్పుడు మన ఆధ్వర్యంలో అనుకుంటున్నాం అమ్మవారి దయ వల్ల కామాఖ్యలో ఖచ్చితంగా సంకల్పం చేస్తున్నాము. కామాఖ్య అంటే చాలా అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటి క్షేత్రం అందరికీ తెలిసిందే. సో అక్కడ చండీ హోమంతో పాటుగా శనైశ్వరునికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమము నిర్వహించేటువంటి పరిస్థితి కలదు. కనుక ఇట్టి సుందరమైనటువంటిది అంటున్న సువర్ణ అవకాశం కాదు ఇది, సుందరమైనటువంటి అవకాశములో అందరూ పాల్గొనేటువంటి విధంగా, ఇప్పుడు మీరు నేను అనేటువంటిది కాకుండా సర్వదర్శనం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అందరికీ, మధ్యతరగతి వారికి, ఉన్నవారికి, లేని వారికి అందరికీ ఒకటే బడ్జెట్, అందరూ పెట్టుకునేటువంటి బడ్జెట్. ఒక చిన్న ఫంక్షన్ చేస్తే ఎన్నో వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు. అందులో సగం కూడా కాదు మనం చేసేటువంటి బడ్జెట్. కనుక మీ గోత్రనామాల మీద చేసుకోవడానికి మీరు సిద్ధమా అనేది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎన్ని రోజులు ఇదే విధంగా ఈ యొక్క కర్మలను అనుభవిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఏదో ఒకటి, ఇప్పుడు లక్షకు ₹1 తక్కువైనా కూడా దాన్ని లక్ష అన్నారు. కనుక చెప్పలేము, ఒకవేళ మీ యొక్క కర్మ అనేటువంటిది అక్కడ సిద్ధించవచ్చు. ఆ రూపాయి నేను కావచ్చును, ఒకవేళ చెప్పలేం కదా. లక్షకు ఆ ₹1 ఏ విధంగానైతే చేరిస్తే బ్యాలెన్స్ అవుతుందో, సో మీ కర్మకు ఒకవేళ కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహం తోడైతే రాబోయే రోజులలో విజయం మీదే. కనుక రాలేని వారు ఈ యొక్క రావి చెట్టు కింద దీపారాధన కావచ్చును, నల్ల నువ్వులు దానం కావచ్చును. ఇక్కడ 5 రాశులకు మాత్రం చాలా ఇబ్బంది, డేంజర్ జోన్లో ఉన్నారు. ఆ 5 రాశులలో మొట్టమొదటిది మేషరాశి, రెండవది వచ్చేసి కర్కాటక రాశి, మూడవది వచ్చేసి కన్యా రాశి, నాలుగవది వచ్చేసి ధనస్సు రాశి, ఐదవది వచ్చేసి మనకు కుంభరాశి. శనిపై రాహుపై శని దృష్టి ఉండడం ద్వారా సడన్ డెత్స్ జరుగుతాయి. సో బీ కేర్ఫుల్. తప్పకుండా ఈ యొక్క శని వక్ర దృష్టి మంచి యోగాన్ని మీకు కావాలి అని అనుకునేటువంటి వారు కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. లేదు అని అనుకునేవారు బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, లేదా ఏదైనా దేవాలయానికైనా వెళ్ళి ఇవ్వండి. రైట్, చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ.